హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 90. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. హైదరాబాద్‌లో ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్న ఒకతను సడెన్‌గా లేచి బెడ్ మీద కూర్చొని గీతా అని గట్టిగా అరుస్తాడు. నర్స్ అతన్ని చూసి కంగారుగా డాక్టర్‌ని పిలుచుకురావడానికి బయటకు పరుగు తీస్తుంది. అతనికి ఎక్కడున్నాడో ఏమీ అర్థం కావడం లేదు. అయోమయంగా చూస్తూ ఉంటాడు. డాక్టర్ కంగారుగా లోపలికి వచ్చి దేవా వైపు చూస్తూ హలో మిస్టర్ దేవా! మీరు మీరు ఎక్కువగా పానిక్ అవ్వకండి. మీరు ఉన్న కండిషన్‌లో అది అంత మంచిది కాదు అని చెప్తూ స్టెతస్కోప్‌తో అతన్ని చెక్ చేస్తూ ఉంటాడు. దేవ గంభీరంగా మాట్లాడుతూ నేనెక్కడున్నాను అని అడుగుతాడు. ఆ డాక్టర్ కొంచెం మెల్లగా మీరు 3 ఇయర్స్ నుండి కోమాలోనే ఉన్నారు. మీరు క్యూర్ అవ్వాలని మీ నాన్నగారు మిమ్మల్ని అమెరికా కూడా తీసుకువెళ్లారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు అని చెప్తూ అతని బీపీ నార్మల్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. దేవ కోపంగా నేను మా ఇంటికి వెళ్ళాలి అని అంటాడు. డాక్టర్ కొంచెం కంగారుగా కుదరదు మిస్టర్ దేవా. మీరు కోమాలో నుండి బయటకు వచ్చి జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా కావడం లేదు. మీరు కనీసం 1 డే అన్నా మా అబ్జర్వేషన్‌లో ఉండాలి. లేదు అంటే మీ మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరేం టెన్షన్ పడకండి. మీ ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. ఈ ఒక్క రోజుకి మాకు సపోర్ట్ చేయండి. రేపు మార్నింగ్ మిమ్మల్ని మీ ఇంటికి పంపించేస్తాం. ముందు ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళొచ్చేంత వరకు మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని అంటారు. దేవ అసహనంగా నా మొబైల్ ఎక్కడుంది అని అడిగేసరికి డాక్టర్ ఏమో మాకవన్నీ తెలీదు మిస్టర్ దేవ. మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకొచ్చినప్పుడు మీలో ఎలాంటి చలనం లేదు. మీ థింగ్స్ కూడా మా దగ్గర ఏమీ లేవు. మీరు కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటే మీ బ్రదర్‌ని పిలిపిస్తాము అని అక్కడ నుండి బయటకు వెళ్తారు. దేవ ఆ రూమ్‌లో ఉన్న మిర్రర్‌కి ఎదురుగా నుంచొని తనని అద్దంలో చూసుకొని బాగా పెరిగిపోయిన గెడ్డంతో, ముఖంలో ఎలాంటి కళ లేకుండా ఎప్పుడూ సిక్స్ ప్యాక్‌తో ఉండే తన బాడీ ఇప్పుడు షేప్ ఔట్ అయిపోయి కనిపించడంతో కోపంగా మిర్రర్‌లోకి చూస్తూ నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన నిన్ను అస్సలు వదలను గీత. ఆడపిల్లవి కదా ఏం చేస్తావని కొంచెం ఏమరపాటుగా ఉన్నందుకు నన్ను 4 ఏళ్ళు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా చేశావు. నిన్ను వదలను. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నా నుండి తప్పించుకోలేవు. ఇంకొక 2 డేస్ ఎంత ఎంజాయ్ చేస్తావో చెయ్యి. నీ జీవితంలోకి కాల యముడిలాగా అతి త్వరలోనే ఎంటర్ అవుతాను. నిన్ను జీవితాంతం నా కాళ్ళ దగ్గర బానిసను చేసి ప్రతిరోజు నీ మీద పగ తీర్చుకుంటాను అని చాలా కసిగా అంటాడు. దేవా అక్కడే ఉన్న నర్స్ వైపు చూస్తూ నాకు డ్రెస్ కావాలి అరేంజ్ చెయ్యి అని గంభీరంగా చెప్పేసరికి భయంగా చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ సార్ వెంటనే తీసుకొస్తాను అని అక్కడ నుండి బయటకు వెళ్తుంది. విరాట్ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న గీత ఒక్కసారిగా పైకి లేచి భయంగా అరుస్తుంది. విరాట్ కంగారుగా చూస్తూ ఏమైంది అని మెల్లగా అడుగుతాడు. కారు డ్రైవ్ చేస్తున్న అర్జున్ సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగేసరికి గీత భయంతో వణికిపోతూ వాడు వాడు వస్తున్నాడు. వాడు వస్తే ఎవరిని బ్రతకనివ్వడు అని భయంగా అంటూ ఉంటుంది. విరాట్ అనుమానంగా గీత వైపు చూస్తూ ఏదో కలొచ్చినట్టుంది అని అనుకుంటూ గీతని దగ్గరకు తీసుకొని తన చెంపల్ని తడుతూ గీత ఏం కాలేదు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అని మెల్లగా అంటాడు. గీత విరాట్ కాలర్ గట్టిగా పట్టుకొని నాకు చాలా భయంగా ఉంది సార్. వాడిని తలుచుకుంటేనే నాకు భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. వాడొస్తున్నాడు. ఆ విషయం నాకు అర్థమవుతుంది అని గట్టిగా అంటుంది. విరాట్ కొంచెం గంభీరంగా ఎవరొస్తున్నారు? అతనికి నువ్వెందుకు భయపడుతున్నావు? అని అడిగేసరికి గీత కళ్ళు తెరిచి తనిప్పటి వరకు ఏం మాట్లాడిందో గుర్తుకు వచ్చేసరికి కొంచెం కంగారుగా తన చెమటలను తుడుచుకుంటూ విరాట్ వైపు చూసి ఏమీ లేదు సార్. ఏదో పీడకలొచ్చినట్టుంది. అందుకే భయమేసి అలా
అరిచినట్టు ఉన్నాను అని సరిగ్గా కూర్చుంటుంది. విరాట్ అనుమానంగా అది పీడకలలో లేదు. ఏదో వీడని గతం నిన్ను వెంటాడుతున్నట్టు ఉంది అని అడిగేసరికి గీత భయాన్ని లోపలే దాచేస్తూ పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ నాకు గతమేముంటుంది సార్. కొత్త ప్లేస్ కదా! అందుకే ఏదో పీడకల వచ్చినట్టుంది అని అర్జున్ వైపు చూస్తూ మీరు కార్ స్టార్ట్ చేయండి అన్నయ్య. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్దాం అని అంటుంది. అర్జున్ ఈ టైంలో గీతతో మాట్లాడటం కరెక్ట్ కాదు అనిపించి కామ్‌గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. గీత మాత్రం ఆ కల గురించి ఆలోచిస్తూ విండోలో నుంచి బయటకు చూస్తూ ఎందుకు నాకు ఇలాంటి కల వచ్చింది? బహుశా దేవ కోమా నుండి బయటకు వచ్చాడా? కన్నయ్య ఇప్పుడు ఆ రాక్షసుడు స్పృహలోనికి వస్తే ఎవరిని వదలడు. నాకు పెళ్ళయిందన్న విషయం తెలిస్తే విరాట్ సార్‌కి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒక్క సంవత్సరం పాటు వాడు నాకు కనిపించకుండా చూడు. ఈలోపు ఇక్కడ బంధాలు అన్నీ తెంపుకొని అందరికి దూరంగా వెళ్ళిపోతాను. నేను అనేదాన్ని ఇక్కడ లేకపోతే వాడు వీళ్ళెవ్వరి జోలికి రాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. విరాట్ ఒక గంట గీతను గమనిస్తూ ఎందుకు అంజలి నీలో నువ్వే అంత బాధపడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇంతలా భయపడాలి? ఒక్కసారి నీ నోరు తెరిచి నా ప్రాబ్లం ఇది విరాట్ అని చెప్పి చూడు. మరో నిమిషం ఆ సమస్యని నీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు. మూర్తి విరాట్‌కి కాల్ చేయడంతో విరాట్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మూర్తి గారు ఏమైంది? అని మెల్లగా అడుగుతాడు. మూర్తి గారు మీరు చెప్పిన పని కంప్లీట్ అయిపోయింది సార్. వాళ్ళు ఒప్పుకున్నారు. రేపు మార్నింగ్ 10:30కి రమ్మన్నారు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అది విన్న విరాట్ ఫేస్‌పై ఒక క్రూరమైన నవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది. రాజారాం గారి ఇల్లు రావడంతో అర్జున్ కారు తీసుకువెళ్ళి ఇంటి ముందు ఆపుతాడు. అందరూ కిందకి దిగి లోపలికి వెళ్తూ ఉంటారు. గీత ఏదో ఆలోచిస్తూ మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. రాజేశ్వరీదేవి గారు గీత ఫేస్ చూసి అనుమానంగా ఏమైంది గీతమ్మా? ఎందుకంత నీరసంగా ఉన్నావు? ఇక్కడ ఉండడం నీకిష్టం లేదా? అని అడుగుతారు. గీత చిన్నగా నవ్వుతూ అలాంటిదేమీ లేదు అమ్మమ్మ. నిన్నటి నుండి నాన్ స్టాప్‌గా తిరుగుతూనే ఉన్నాం. అందుకే కొంచెం అలసటగా ఉంది. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అని లోపలికి వెళ్ళబోతుంటే రాజేశ్వరి గారు గీతని ఆపి పొద్దున ఎప్పుడో కొంచెం టిఫిన్ తిని వెళ్లారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ డ్రెస్ మార్చుకొని కొంచెం మొహం కడుక్కొని రా తల్లి. భోజనం చేసి వెళ్దువు గాని అని ఆప్యాయంగా అడుగుతారు. గీత ఆవిడ మాటను కాదనలేక అలానే అని తల ఊపి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న గీతను చూసిన విరాట్ ఎలా అయినా గీతని ఆలోచనల నుండి డైవర్ట్ చేయాలి అని తన ముందుకు వెళ్ళి నుంచొని మనసులో ఇంత దాచుకొని ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు అని నవ్వుతూ అడుగుతాడు. గీత అనుమానంగా చూస్తూ నేనేం దాచుకున్నాను? మీకేం చెప్పలేదు అని అడిగేసరికి గీత పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని గీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అదే నీకు నా మీద ఉన్న ప్రేమని నీలోనే దాచుకోకపోతే నాతో చెప్పాల్సింది కదా అంటున్నా అని అంటాడు. గీత కంగారుగా చూస్తూ ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. విరాట్ చిన్నగా సిగ్గుపడుతూ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమైంది కదా! అందుకే నేను నా భార్యగా పూర్తిగా నా సొంతం చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. ఆ మాట విన్న గీత భయంగా చూస్తూ ఇప్పుడు మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అయినా నేను ఎంత ప్రేమిస్తున్నానో మీకెలా తెలిసింది అని అడుగుతుంది. విరాట్ తన వైపే చూస్తూ ఇందాక కొబ్బరి తోటలో నువ్వే కదా చెప్పావు. పైగా ఆ కావ్య నా వైపు చూస్తున్నందుకు నువ్వు నన్ను తిట్టావు కూడా అని అంటాడు. గీత భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తన నోటి మీద గట్టిగా చెయ్యి వేసుకొని ఇవన్నీ నేనెప్పుడు చెప్పాను అని అడుగుతుంది. విరాట్ తన మొబైల్లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి గీత ముందు పెట్టేసరికి గీత భయంగా ఆ వీడియోని చూస్తూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇదంతా నేను కావాలని చేయలేదు. ఆ కళ్ళు ఎఫెక్ట్. అందుకే అలా మాట్లాడాను. మీరవేమీ పట్టించుకోకండి అని కంగారుగా అంటుంది. విరాట్ గీత వైపు ప్రేమగా చూస్తూ నువ్వంత క్లియర్‌గా అర్థమయ్యేలాగా
చెప్పిన తర్వాత కూడా నేను పట్టించుకోకుండా ఎలా ఉంటాను అంజలి? నువ్వు నన్ను ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను అంటే కాలేజీ స్టూడెంట్ కదా! అట్రాక్ట్ అయ్యి ఉంటావులే అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఇంత సిన్సియర్‌గా ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. తెలిసిన తర్వాత నిన్నెలా దూరం పెట్టగలను? నువ్వు మాట్లాడింది విన్న తర్వాత నీకన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. మనిద్దరం భార్యాభర్తలం. పైగా ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా ఉంది. అలాంటప్పుడు మనిద్దరి మధ్య ఈ దూరం ఇంకా ఎందుకు? ఈరోజు రాత్రి మన మధ్య ఉన్న ఈ దూరాన్ని శాశ్వతంగా తుడిచేస్తాను. నువ్వు ప్రిపేర్‌గా ఉండు అని చెప్పి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతాడు. గీత దేవా విషయం మర్చిపోయి విరాట్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ, ఒసేయ్ గీత, నువ్వొక్క నిమిషం కూడా కామ్‌గా ఉండలేవా? ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని నువ్వే వెళ్ళి కెలికి మరీ కాంప్లికేట్ చేసుకుంటున్నావు. గుడికి వెళ్ళిన దానివి నీ దారిన నువ్వు ఇంటికి రాక కొబ్బరి తోట, గడిది గుడ్డు అన్నావు. వెళ్ళిన దానివి తిన్నగా నీ పని చూసుకొని రాక అక్కడ కళ్ళు చూసి టెంప్ట్ అయ్యి తాగాలి అని పట్టుపట్టి కూర్చున్నావు. అర్జున్ అన్నయ్య అప్పటికి చెప్తూనే ఉన్నాడు. వద్దు గీత, అది తాగితే నువ్వు తట్టుకోలేవు, లైట్‌గా మత్తు వస్తుంది అని. విన్నావా? అహా! లేదు, తాగాల్సిందే అని పట్టుపట్టావు. ఇప్పుడేం జరిగింది? పీకల దాకా తాగి నోటికి వచ్చిందల్లా వాగినట్టున్నావు. ఇప్పుడు ఈ హిట్లర్ ఏకంగా ఫస్ట్ నైట్ అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడుపు గొంతుతో అనుకుంటూ ఉంటుంది. విరాట్ వాష్‌రూమ్‌లోనికి వెళ్ళి షవర్ కింద నుంచొని విరాట్ మాట్లాడినప్పుడు గీత ఫేస్ గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. విరాట్ తన మనసులో అయ్యో అంజలి! ఇప్పుడు నేనిచ్చిన డోస్‌కి ఈ నైట్ చచ్చినా నిద్రపోవు అని అనుకుంటూ తన బాత్ కంప్లీట్ చేసి బయటికి వస్తాడు. గీత కంగారుగా అటు ఇటు తిరుగుతూ విరాట్‌ని ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. విరాట్ వాష్‌రూమ్ నుండి బయటకు రావడంతో గీత అటు ఇటు తిరుగుతూ చూసుకోకుండా వెళ్లి విరాట్‌ని గట్టిగా గుద్దుతుంది. గీత బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోతుంటే విరాట్ తన చెయ్యి పట్టుకొని కింద పడకుండా ఆపి గట్టిగా లాగేసరికి తన చేతులతో గీత నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకొని చూసుకొని నడు, లేదంటే నడుం విరిగిపోతుంది. అసలే ఈరోజు మనకు చాలా పని ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండు అని టీజింగ్‌గా అంటాడు. గీత ఏడుపు ముఖంతో చూస్తూ సారీ సార్, నేనేదో తాగిన మత్తులో వాగాను. మీరవేమీ పట్టించుకోకండి. మనం ఇంకొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేద్దాం కదా! అప్పుడు ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసిన తర్వాత అప్పుడు మన మ్యారేజ్ లైఫ్ గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు ఇవేమీ వద్దు ప్లీజ్ అని ముద్దుగా అడుగుతుంది. విరాట్ గీత బుగ్గన చిన్న ముద్దు ఇచ్చి, ఓసి నా పిచ్చి పెళ్ళామా! మనిషి తాగినప్పుడే తన మనసులో ఉన్న నిజాలన్నీ బయటకు వస్తాయి. అయినా ఇప్పుడు నేనేమీ తప్పు పట్టడం లేదు కదా! నేను నిన్ను యాక్సెప్ట్ చేసినందుకు నువ్వు ఎగిరి గంతేస్తావు అనుకుంటే, నువ్వేంటి ఇలా నీరసంగా మాట్లాడుతున్నావు? అని అడుగుతాడు. గీత తన తల బాదుకుంటూ, సార్, నేను ప్రిపేర్డ్‌గా లేను. నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతుంది. విరాట్ తన వైపే సూటిగా చూస్తూ 3 మంత్స్ టైం తీసుకున్నావు కదా! సరిపోలేదా? ఇంకా ఎంత టైం కావాలి ఏంటి? అని అడిగేసరికి గీత ఫేస్ మతాబులాగా వెలిగిపోతుంది. గీత చాలా ఆనందంగా ఇంకా 7 మంత్స్, నాకొక్క 7 మంత్స్ టైం ఇవ్వండి. అప్పుడు నా ఇంజినీరింగ్ కూడా పూర్తవుతుంది అని అంటుంది. విరాట్ కోపంగా చూస్తూ, ఆ తర్వాత నా మొక్కన డివోర్స్ పడేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అని అడిగేసరికి గీత భయంగా చూస్తూ, నేనెందుకు అలా చేస్తాను? సార్, అలా అనుకునేదాన్నే అయితే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? అని ఏడుపు మొఖంతో అంటుంది. విరాట్ కొంచెం గంభీరంగా 7 మంత్స్ కాదు కదా! నీకు 7 డేస్ కూడా టైం ఇవ్వను. నోరు మూసుకొని ప్రిపేర్‌గా ఉండు అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్తాడు. గీత బెడ్ మీద కూర్చొని నెత్తి బాదుకుంటూ, ఒసేయ్ గీత, ఏంటి నీ పరిస్థితి? పెనం మీద నుండి డైరెక్ట్‌గా పొయ్యిలో పడినట్టుంది. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజేశ్వరి గారు కొంచెం గట్టిగా, గీతమ్మ, త్వరగా రా, నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు అని పిలవడంతో గీత ఒక టవల్ తీసుకొని వాష్రూమ్‌లోనికి వెళ్ళి తన శారీ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. బయటికి వచ్చిన గీత వైపు చూస్తూ విరాట్ చిన్నగా నవ్వుతూ కన్ను పీటడంతో గీత ఒక్క నిమిషం ఉలిక్కిపడి
విరాట్ వైపు కోపంగా చూస్తూ విరాట్‌కి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. అందరూ రావడంతో ఆ ఇంట్లో పనిచేస్తున్న రంగి అందరికీ భోజనం వడ్డిస్తుంది. గీత తన ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని కలిపి ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకునే సమయానికి విరాట్ కొంచెం గట్టిగా, "బామ్మగారు, ఈరోజు నైట్ 7 తర్వాత మంచి టైం ఉంటే చూసి చెప్తారా?" అని అడుగుతాడు. ఆ మాట విన్న గీతకి ముద్ద గొంతుకు అడ్డం పడి గట్టిగా దగ్గుతూ ఉంటుంది. మధు పైకి లేచి గీత తల మీద తడుతూ ఎదురుగా ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని గీతకి వాటర్ తాగిపిస్తుంది. ఈ రోజుకి స్టోరీ ఇంతటితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.